విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ ఉన్నత స్థాయి సమీక్ష. పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులకు సూచన. అక్టోబర్లో పలు దేశాల్లో రోడ్ షోల నిర్వహణకు ప్రణాళిక. సదస్సు అధికారిక వెబ్సైట్ ను లాంఛనంగా ప్రారంభించిన లోకేష్. తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు. ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవార్లు. భారీ ఎత్తున అమలాపురంలో ₹1 తక్కువ 4.42 కోట్ల కరెన్సీతో వాసవి అమ్మవారి అలంకరణ. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తునకు సుప్రీం ఆమోదం. విచారణపై హైకోర్టు విధించిన స్టేను నిలిపివేసిన సర్వోన్నత న్యాయస్థానం. దర్యాప్తు అధికారి నియామకంలో తప్పులేదని స్పష్టం చేసిన సిజేఐ ధర్మాసనం. టీటీడీ మాజీ చైర్మన్ పిఎస్ చిన్నప్పన్నకు నోటీసులు జారీ. కేసు తదుపరి విచారణ నవంబర్ 14కు వాయిదా. శనివారం ఉదయం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం. ఏపీలోని 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక. సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నెంబర్లు జారీ. భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలం. ఉగ్రరూపం దాల్చిన మూసీ నది. ఎంజీబీఎస్ లోకి వరద. బస్టాండ్ లోకి చిక్కుకుపోయిన వందలాది మంది ప్రయాణికులు. అర్ధరాత్రి పరిస్థితిని సమీక్షించి ఆదేశాలు ఇచ్చిన సీఎం రేవంత్. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. కొల్లాపూర్లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా దసరా వేడుకలు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 1.5 కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ. కరెన్సీ నోట్ల అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు. లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ. అనారోగ్య కారణాలతో బెయిల్ కోరుతున్న A1 నిందితుడు రాజ్ కసిరెడ్డి. కసిరెడ్డి ఆరోగ్య సమస్యలపై దర్యాప్తు సంస్థల అనుమానాలు. నిజానిజాలు తేల్చేందుకు మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశం. విజయవాడ జీజీహెచ్ లో ఈ నెల 29న కసిరెడ్డికి కీలక వైద్య పరీక్షలు. గాజాలో యుద్ధం ముగించేందుకు త్వరలో కీలక ఒప్పందం జరగనుందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. బందీలను తిరిగి తీసుకురావడం వంటి అంశాలు ఒప్పందంలో ఉంటాయన్న ట్రంప్. ఆర్డీఏ బకాయిలు చెల్లించాలంటూ కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వ్యక్తిగత వాట్సాప్ నెంబర్ కు వచ్చిన లింక్ క్లిక్ చేయడంతో బ్లాక్ అయిన సిమ్. గత నెల 25 నుంచి ఈ నెల 16వ తేదీ వరకు దశల వారీగా ₹23,16,009 కాజేసిన సైబర్ నేరగాడు. కావలి పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే ఫిర్యాదు.